ప్రజా సమస్యల పరిష్కారం దిశగా ఆంధ్రజ్యోతి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అక్షరం అండగా పరిష్కారమే ఎజెండా అని సమస్యలను ప్రజాప్రతినిధులు అధికారులకు నివేదించేందుకు ఆంధ్రజ్యోతి ప్రజల గొంతుకైంది. అధికారులు ప్రజాప్రతినిధులను ప్రజల వద్దకే తీసుకెళ్లి సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించింది. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని గాయత్రీనగర్, కొట్నాల వాసులను ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభించింది. వినుకొండ మున్సిపాలిటీలోని 23, 31 వార్డుల్లో ఆంధ్రజ్యోతి అక్షరం అండగా పరిష్కారమే ఎజెండా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆంధ్రజ్యోతి వేదికగా ప్రజలు సమస్యలపై గలం వినిపించారు. గాయత్రీనగర్, కొట్నాల్చ వీధిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు ప్రజలు తామెదుర్కొంటున్న సమస్యలు అర్జీల రూపంలో తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జీవి ఆంజనేయులు నడుం కట్టారు. ఆయా కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. 63.60 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు నిర్మించారు. ఆంధ్రజ్యోతి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం తీసుకున్నాం. ప్రజా సమస్యల పరిష్కారమే వేదికగా తీసుకోవటం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో అభినందనీయం. అక్షరం అండగా పరిష్కారం ఎజెండాగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. దీని ద్వారా ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, శాసనసభ్యుల దృష్టికి తీసుకురావడం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం, దీని ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వినుకొండ టౌన్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి ప్రోగ్రాం చేశాం. ఆ సమస్యలు మా దృష్టికి వచ్చింది. సమస్యలను చూసాం. 2 నెలల్లోనే సమస్యలు పరిష్కరించాం. రోడ్లు వేసాం. అలాగే కలవట్టు కట్టాల్సిన కాడ కలవట్టు కట్టాం. ఈ విధంగా 45 లక్షల రూపాయలతో ఇక్కడ ఈ వార్డులో 31వ వార్డు, 32వ వార్డులో ఇక్కడ కార్యక్రమాల్ని చేయడం జరిగింది. ఇది ప్రజలకు ఎంతో అవసరం. ఈ సమస్య మా దృష్టికి వచ్చింది. 2 నెలల్లోనే సమస్య పరిష్కారం అయినందుకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గారికి, అట్లాగే మరి చైర్మన్ మరి దస్తగిరి గారికి, షకీలా గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కౌన్సిలర్లకు, అలాగే ఎన్డీఏ నాయకులకు, కౌన్సిలర్లు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మరెన్నో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తీసుకోవాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నా. ఇది ప్రజాప్రతినిధులకి సమస్యలను గుర్తు చేసినట్టుగా ఉంది. అట్లాగే అధికారులకి ఈ సమస్య పరిష్కారం చేస్తే ప్రజలకి మరింత సంతోషంగా ఉంటుంది, వాళ్ళకి మేలు జరుగుతుంది అనేటువంటి దీంతో ముందుకెళ్తుంది.